fourth question. What has been the result of human exploitation of the earth? ఎర్త్ మీద మానవుని యొక్క జీవితం ప్రారంభమైన తర్వాత ఏమి జరుగుతూ ఉన్నది అని కనుక తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, అంటే భూమి వేడెక్కడం జరుగుతూ ఉన్నది అనేది చెప్పడం జరిగింది. ఎందుకు మరి భూమి వేడెక్కుతూ ఉన్నది? దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా. సో భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అనడము జరుగుతుంది. ఎందుకు భూమి మరి వేడెక్కుతుంది అని అంటే ఈ భూమి మీద మనము చెట్లను, ఈ యొక్క పరిసరాలను అనేకంగా విచ్చలవిడిగా మనం యూజ్ చేస్తూ ఉన్నాము. ఫలితంగా పర్యావరణ సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఏంటిది? గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి వేడెక్కడము అనేది చాలా మనకు దాన్ని ఏమంటాము? మెయిన్ క్రైసిస్. నెక్స్ట్ గో టు ఫిఫ్త్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? వాట్ వాజ్ ద ఎర్లీ బిలీఫ్ అబౌట్ ద ఎర్త్స్ పొజిషన్ ఇన్ ద యూనివర్స్? సో మొట్టమొదట ప్రాచీనులను కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఏమని భావించడం జరిగింది ఎర్త్ గురించి అంటే, ద ఎర్త్ వాజ్ స్టేషనరీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఎర్త్ అనేది కదలకుండా ఉన్నది మరియు మొత్తం విశ్వానికి ఎర్తే కేంద్రము. ఎర్త్ చుట్టే మిగతావన్నీ విస్తరించబడి ఉన్నాయనే విషయము మొదట వాళ్ళు బిలీవ్ చేయడం జరిగింది, మొదట వాళ్ళు నమ్మడం జరిగింది. ఎవరు? ఎర్లీ పీపుల్ ప్రాచీనులు ఆ విధంగా నమ్మడం జరిగింది. సో నెక్స్ట్ కమ్ టు సిక్స్త్ క్వశ్చన్. హూ ప్రపోజ్ ద జియోసెంట్రిక్ మీన్స్ ఎర్త్ సెంటర్డ్ థియరీ? సో ఎవరు ప్రపోజ్ చేసినారు జియోసెంట్రిక్ థియరీ అంటే దాని అర్థం ఏంటంటే ఎర్త్ మధ్యలో ఉండి ఎర్త్ చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతాయని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే టాల్మీ. ఇలా పీ సైలెంట్ ఉంటుంది. ఎవరు? టాల్మీ అనే అతను ప్రపోజ్ చేయడం జరిగింది. సో భూమి కేంద్రంగా ఉండే సిద్ధాంతాన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఏమంటారు? జియోసెంట్రిక్ థియరీ అని అనడం జరుగుతుంది. ఈ జియోసెంట్రిక్ థియరీలో ఏముంటుంది? భూమి మధ్యలో ఉండి భూమి చుట్టూ మిగతా గ్రహాలు మరియు సూర్యుడు తిరుగుతాడు అని చెప్పిన సిద్ధాంతమే జియోసెంట్రిక్ థియరీ. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? టాల్మీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్